హైదరాబాద్ నగరానికి చెందిన ఓ రిటైర్డ్ ఉద్యోగికి ఆన్లైన్ ద్వారా ఎరవేసిన సైబర్ నేరగాళ్లు ట్రేడింగ్ పేరుతో నిండా ముంచేశారు. భారీ లాభాలు వస్తాయంటూ ఆశపెట్టి భారీ మొత్తంలో స్వాహా చేసేశారు. విడతల వారీగా 61 లక్షలు మోసపోవడంతో బాధితుడు లబోదిబోమంటున్నాడు. సైబర్ క్రైమ్ పోలీసులకి ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నారు. సైబర్ మోసాల పట్ల ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు. సైబర్ నేరగాళ్ల మోసాలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. కొత్త విధానాలు, పద్ధతులతో ప్రజలను మోసం చేసి లక్షలు దోచుకుంటున్నారు. పెరుగుతున్న టెక్నాలజీని ఆసరాగా చేసుకుని బెదిరింపులకు పాల్పడి మోసాలు చేస్తున్నారు. గతంలో బ్యాంకు అధికారుల పేరుతో ఫోన్లు చేసి ఓటీపీ నంబర్లు అడిగి బ్యాంకు ఖాతాల్లోని డబ్బులు లాగేవారు. ఈ మోసంపై ప్రభుత్వం పూర్తి స్థాయిలో ప్రజలకు అవగాహన కల్పించింది. దీంతో నేరగాళ్లు ఎప్పటికప్పుడు కొత్త రకం పద్ధతులను తెర మీదకు తీసుకువస్తున్నారు. హైదరాబాద్ నగరంలో మరో సైబర్ మోసం వెలుగులోకి వచ్చింది. ఓ వృద్ధుడు మొత్తం 61.95 లక్షలు పోగొట్టుకున్నాడు. నగరంలో ప్రతిరోజు ఎవరో ఒకరు ఈ సైబర్ మోసానికి బలవుతూనే ఉన్నారు. వృద్ధుడి అత్యాశే కొంపముంచింది. సైబర్ కేటుగాడి మాయమాటలతో భారీగా నగదు పోగొట్టుకున్నాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం సదరు బాధితుడు డబ్బు సంపాదించాలని గత మార్చిలో బుల్ మార్కెట్ ద్వారా ఎక్స్పర్ట్స్ ప్రో లిమిటెడ్ సంస్థలో 21,000 మదుపు చేశాడు. తరువాత ఆ సంస్థ ప్రతినిధినంటూ లైన్లోకి వచ్చిన వ్యక్తి తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభాలు వచ్చేలా టిప్స్ చెబుతానని నమ్మబలికాడు. డాలర్లలో అంతర్జాతీయ స్టాక్ ట్రేడింగ్ గురించి చెప్పి బురిడి కొట్టించాడు. లక్షల్లో మదుపు చేస్తే కోట్లలో లాభాలుంటాయని నమ్మించడంతో పాటు ప్రారంభంలో లాభాలు రుచి చూపించాడు. అలా 61.95 లక్షలు మదుపు చేయించాడు. 75,000 అమెరికా డాలర్ల బ్యాలెన్స్ ఉన్నట్టు చూపి విత్డ్రా చేసుకునే అవకాశం లేకుండా చేశారు. ఇంకా పెట్టుబడులు పెట్టాలని ఒత్తిడి చేయడంతో సైబర్ మోసమని గ్రహించిన బాధితుడు సిటీ సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.